సమాజం అభివృద్ధి చెందాలంటే సమానత్వం, సమన్యాయం, సమైక్యత వంటి విలువలు అత్యంత అవసరం. ఇవి దేశ నిర్మాణానికి బలమైన పునాది లాంటివి. ప్రతి ఒక్కరూ కులమత, జాతి, లింగ భేదం లేకుండా సమానంగా బతికే హక్కు కలిగి ఉండాలని మైనార్టీ నాయకులు ఖాద్రి మౌలానా తెలిపారు. కర్నూలు నగరంలోని తాజ్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్ వన్డే హిస్టారికల్ సెమినార్ లైఫ్ అండ్ సర్వీసెస్ కార్యక్రమానికి కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు సుమారు 5 రాష్ట్రాల నుండి ముస్లిం మేధావులు, విద్యార్థులు, వక్తలు, మౌలానాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖాద్రి మౌలానా తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముస్లిం మత పెద్దలు హాజరయ్యారని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు విలువలను గౌరవించి, ఆచరించి తద్వారా దేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. అడ్వకేట్ మౌలానా అబ్దుల్ ఖదీర్ గారు జమీయత్ ఉలేమా హింద్ నుంచి ఆయన ఆర్గనైజ్ చేసినది ఒక శాంతిపూర్వక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా మెసేజ్ ఇచ్చేది ఏమంటే మన సొసైటీ, మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఇప్పుడున్న భారతదేశంలో ఎలా కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ ఎలా రాజకీయాల కోసం, వాళ్ళ సొంత లబ్ధి కోసము ఎలా జనాల్ని డివైడ్ చేసి హిందూ ముస్లిం ఉన్న బాయిని ఎంత దూరంగా చేస్తున్నారని అందరి విషయాలు తెలిసింది. ఈ సందర్భంలోనే జమీయత్ ఉలేమా, హింద్, ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఈ చాలా పెద్ద పెద్ద నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఏకంగా ఈ భారతదేశంలో అంతా ఒక మెసేజ్ ఈయనకి ముందుకు వస్తున్నారు. సో మనం కర్నూలులో వచ్చినందుకు మేము వీళ్ళకి హృదయపూర్వక దానికి వెల్కమ్ చేస్తూ వీళ్ళ మెసేజ్ని ఎలా ముందుకు తీసుకుపోవాలా, మరి ప్రజల్లోకి ఎలా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేది ఉన్నాయి, ఇంకా ప్రజల్లో వచ్చేసి ఈ మెసేజ్ ఇచ్చేది ఉంది. సో మేము కర్నూలుకి వచ్చినందుకు ఈ మా జమీయత్ ఉలేమా హింద్ జుబైర్ గారు కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారు, ఇంకా మొత్తం సౌత్ ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప్రతి సెక్యులరిజం, డెమోక్రసీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎంత మా కాన్స్టిట్యూషన్లో మాకు ఇచ్చిన హక్కులు యావత్ ప్రపంచంలో దేశం కూడా లేదు. అలాగే మా భారతదేశం ఒక బ్యూటీ ఏమంటే యునైటీ ఇన్ డైవర్సిటీ. అందరూ ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, మతం కన్నా ఇంకా పైకెళ్ళేసి అందరూ కలిసి మెలిసి ఒక బ్యూటిఫుల్ ఒక కుటుంబం లాగా ఉంటారు. కానీ మధ్యలో కొన్ని మీడియాలు మత విద్వేషాల వల్ల ఒకరినొకరిలో మత విద్వేషాలు రాకుండా నేషనల్ ఇంటిగ్రిటీ, దానికే ఉర్దూలో కౌమీ యక్జహతీ కూడా అంటారు, దాని గురించి పాటుపడడానికి జమీయత్ ఉలేమా హింద్ అలాగే పెద్ద పెద్ద సంస్థలు చాలా వరకు 2000 కన్నా ఎక్కువ పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్ ఇచ్చినాయి ఒకే నేషనల్ ఇంటిగ్రిటీ మీద. అది ఉంటేనే మా భారతదేశంలో అందరూ కలిసి పిలిసి ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. ఈరోజు మేము స్పెషల్గా గ్యాదర్ అయింది ఎందుకంటే అలాంటి మేధావుల్లో ఒక పెద్ద మేధావి ఆయన చనిపోయినారు. ఆయన కూడా దాని గురించే పాటుపడినాడు. ఆయన ఒక డిసైపుల్స్, ఆయనకు ఉన్న స్టూడెంట్స్, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కలిసి ఇప్పుడు పూర్తి స్టేట్స్ నుండి కూడా వచ్చినారు, 5 స్టేట్స్ నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి డిస్ట్రిక్ట్ నుండి కూడా మేధావులు, ఇంటలెక్చువల్స్, ఉలమా స్కాలర్స్ వచ్చినారు. ఈ పెద్ద స్కాలర్స్ వచ్చిన వాళ్ళు జమీయత్ ఉలేమా నుండి అలాగే ముస్లిం పర్సనల్ లా బోర్డు నుండి వాళ్ళకందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు మీ డిస్ట్రిక్ట్లో పోయి ఊరికే మీరు మీ జాబు, మీ వ్యాపారం చూడకుండా మీకు దేవుడు ఒక స్కాలర్, ఒక ఆర్గనైజేషన్, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు అక్కడక్కడ పోయి 2, 3, 5 అంశాల మీద పాటుపడాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ గురించి. చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు అని ఒక టీం తయారు చేసి వాళ్ళకి స్కూల్కి అడ్మిషన్ చేయించి ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ రావాలి. అలాగే డీరాడికులేషన్ గురించి కూడా చాలామంది మా పోలీసులు కూడా మాకు అంటుంటారు, ఒకే క్రైమ్ చాలామంది మళ్ళీ చేస్తుంటారు. వాళ్ళకి స్కాలర్స్ అయితే రిలీజియస్ పరంగా వాళ్ళకు ఇది చేయడం ఎంత పాపం అని చెప్పి వాళ్ళలో ఒక మంచి చేంజ్ రావచ్చు. वो इंसानियत की
तालीम देने की और इंसानियत के पैगाम को आम करने की ज़रूरत है। जिस तरीके से इस मुल्क के अंदर मुसलमान सदियों साल से, मुसलमान भी, हिंदू भी, सिख भी, ईसाई भी प्यार और मोहब्बत के साथ ज़िंदगी गुजारते आ रहे हैं, उसी प्यार और मोहब्बत के साथ हम कैसे इस मुल्क को तरक्की की मनाजिल की तरफ लेकर चलें, उसके लिए यह कोशिश यहाँ पे हो रही है। और उसी सिलसिले के अंदर ये इजलास मुनाकिद किया गया है। और हमारी ये रिवायत रही है कि जो लोग दीन की, इस्लाम की खिदमत करते हैं, इंसानियत की खिदमत करते हैं, ऐसे लोगों के लिए उनकी ज़िंदगी में भी उनकी कदर की जाती है और उनके मरने के बाद उनकी जो खिदमात रही हैं, उनके जो काम करने का तरीक़ाकार रहा है, उसको आने वाली जनरेशन को पास करते हैं। आज का ये इजलास भी उसी नौयत का एक इजलास है, इसलिए कि मौलाना रिफाही साहब जो बेंगलुरु के रहने वाले थे, पूरे साउथ इंडिया पे उनका असर था। तेलंगाना है, आंध्र प्रदेश है, कर्नाटका है, तमिलनाडु है, केरला है, इस पूरे इलाके के अंदर उनके खुलाफा, उनके मानने वाले और उनके मुतक़िदीन थे। और ये हमारे बुजुर्गों से, बुजुर्गों के पसंदीदा और बुजुर्गों के परवुर्दा और बुजुर्गों के मिशन को लेकर आगे बढ़े और इंसानियत की इन्होंने खिदमत की। आज उसी